ఒకరోజు ఉదయం మీరు నిద్ర లేచేసరికి భూమి తిరగడం ఆగిపోయిందని చెబితే మనమంతా నిలబడి ఉండగలమా? ఇప్పుడు మీరు ప్రశాంతంగా కూర్చున్నా కూడా మీరు నిజానికి గంటకు 1670 కిలోమీటర్స్ వేగంతో ప్రయాణిస్తున్నారు. ఎందుకంటే భూమి తన యాక్సిస్ పై తిరుగుతుంది. యాక్సిస్ అంటే ఒక వస్తువు తిరిగే ఇమాజినరీ లైన్. ఈ వేగం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వేగం కంటే కూడా ఎక్కువ. కానీ ఒక్కసారిగా ఎర్త్ స్పిన్ ఆగిపోతే భూమి ఆగిపోతుంది. కానీ మన శరీరం మాత్రం ఆ 1670 km/h వేగంతో ముందుకు దూసుకెళ్తుంది. ఫిజిక్స్లో దీన్ని ఇనర్షియా అంటారు. F=ma అంటే కార్లో సడన్ గా బ్రేక్ వేస్తే మనం ముందుకు ఊగినట్టే ఇక్కడ ఎంటైర్ ప్లానెట్ సడన్ గా బ్రేక్ వేస్తుంది. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే సముద్రాలు ఆగవు. వాటి నీరు వేల కిలోమీటర్ల వేగంతో కాంటినెంట్స్ మీద పడుతుంది. కొన్ని సిటీస్ మ్యాప్లో కూడా మిగలకపోవచ్చు. మరి ఇంకో షాకింగ్ విషయం, ఒక సైడ్లో 6 నెలలు పగలు, మరో సైడ్లో 6 నెలలు రాత్రి. ఎందుకంటే డే టు నైట్ సైకిల్ మొత్తం ఎర్త్ రొటేషన్ వల్లే. ఎర్త్ సర్కంఫరెన్స్ దాదాపు 40,075 కిలోమీటర్స్ ఉంటుంది. 24 గంటల్లో ఒక రొటేషన్ కంప్లీట్ చేస్తుంది. అందుకే 40,075 డివైడెడ్ బై 24 దాదాపు గంటకు 1670 కిలోమీటర్ స్పీడ్. ఇంత వేగంతో తిరిగినా కూడా మనకు అది ఫీల్ కాకపోవడం ఎర్త్ గ్రావిటీ వల్ల. మనకు సాధారణంగా కనిపించే ఈ భూమి ప్రతి సెకండ్ ఒక ఇంపాసిబుల్ మిరాకిల్ చేస్తున్నది. అది ఒక్కసారి ఆగిపోతేనే మన ఎగ్జిస్టెన్స్ ఎంత ఫ్రాజైల్ అనేది తెలుస్తుంది. సైలెంట్ టైల్స్ పై చందనాలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసి మీ విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.